హలో అండి. మీరు అన్నం వండేటప్పుడు గంజి వార్చుతున్నారా? నేనైతే ఇంతకుముందు ఎప్పుడు వార్చలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి వాళ్ళ దగ్గర ఊర్లో నుంచి పంట బియ్యం తీసుకొచ్చుకున్నాము. ఇది గంజి వార్చితేనే మామూలుగా అవుతుంది, లేకపోతే మెత్తగా అవుతుంది. గంజి వార్చడంలో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ పోతాయని కొద్దిమంది అంటారు. కొద్దిమందేమో గంజి తప్పకుండా వార్చాలి అంటారు. ఏంటో అర్థం కాదు. నేనైతే గంజి వార్చకుండా ఉండేదాన్ని, అలా అలవాటైపోయింది. ఇంకా ఇది వార్చుతున్నా కదా అని అందులో కాస్త రాళ్ళ ఉప్పు వేసి ఆఫీస్ నుంచి వచ్చాక మా వారికి, పిల్లలకి ఇస్తా ఆహా అనుకుంటూ తాగిరు. టేస్ట్ అంత బాగుంటుంది. ఏ జ్యూసులు సరిపోదు దీని ముందు. మాకు అలవాటే లేండి. సిద్దిపేటలో అమ్మమ్మ, తాతయ్య, అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు తప్పకుండా గంజి వార్చేవాళ్ళము. అమ్మమ్మ తాతయ్య అయితే గంజి వార్చకపోతే వెంటనే గుర్తుపట్టేవాళ్ళు, ఈరోజు గంజి తీయలేదు కదా అని చెప్పి. ఇంకా అప్పుడు అలా వంచినప్పుడు అలా రాళ్ళు ఉప్పేసుకొని తాగడం పిల్లలకు మాకు అలవాటే. ఇప్పుడైతే చాలా మందికి తెలియదు కదా. మా చిట్టి తల్లికి టేస్ట్ చూపించినాము, దాని టేస్ట్ చాలా నచ్చింది, డ్యాన్స్ చేస్తుంది, ఇంకా ఇంకా కావాలని అడుగుతుంది. నవ్వు వచ్చింది. ఇంకా ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది, ఏ జ్యూస్ సరిపోవు దీని ముందు. బలము, ఇంకా సమ్మర్లో బాడీ కూల్ను కూడా ఇస్తుంది. మీరు ఎప్పుడైనా గంజి వార్చుకుంటే తప్పకుండా తాగండి, మీ పిల్లలకు కూడా చూపించండి. ఇప్పటి పిల్లలకైతే గంజి అంటే ఏంటి అని షాక్ అవుతారు. పూర్వకాలంలో ఇవి తాగే కదండి అంత బలంగా ఉన్నారు, ఇప్పుడు ఇవి మనకు తెలియట్లేదు కానీ